చేపల పులుసు ఇష్టమా, చేపల ఫ్రై ఇష్టమా? కమెంట్ అయితే చేసేయండి. చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే చేపల్ని అస్సలు నీచు వాసన లేకుండా శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. పసుపు నిమ్మకాయతో అయినా చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, దాంతో కూడా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. క్లీన్ చేసుకున్న చేపలను మీ కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. చేపల పులుసుకి ఇలా ముందే కారం అలాగే తగినంత ఉప్పు వేసుకుంటే చేప ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. మీ దగ్గర ఉంటే కల్లుప్పుని మాత్రమే యూజ్ చేయండి, మరింత టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని చేప ముక్కలకి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి, జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఈలోగా మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2-3 ఇలాచీని కూడా వేసుకోండి. పులుసులోకి చాలా బాగుంటుంది. అలాగే 10 నుండి 15 వరకు మిరియాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే లవంగలు కూడా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. మెంతులు ఆవాలు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటిని ఫైన్గా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. మీడియం సైజ్ 2-3 ఉల్లిపాయలని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పొడిగ్గా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పులుసుకి మంచి గ్రేవీ ఉంటుంది. మరీ పలుచగా లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఈ మసాలాను అయితే వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు కూడా మీ పులుపుకి తగ్గట్టుగా నానబెట్టుకోండి. చింతపండుని బట్టి కూడా పులుపు అనేది ఉంటుంది కాబట్టి మీ పులుపుకి తగ్గట్టని చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద కడాయి అయితే తీసుకోవాలి. వెలాడుపుగా ఉండే కడాయి అయితే చేపల పులుసుకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చేపల పులుసులోకి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది కాబట్టి 4 or 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అలాగే పొడిగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటాలన్నీ కూడాను సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ చేపల్ని మ్యాగ్నేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి పులుసులో కొద్దిగా యాడ్ చేసుకోండి చూసుకుని. టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మసాలాను అయితే వేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ కూడా ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వేసుకుంటే చేప ముక్కలు ఉడికినప్పుడు కూడా చాలా బాగా ఉడుకుతాయి. ముక్కలు విరగకుండా ఉంటాయి. అందుకే వెలాడుపుగా ఉండే గిన్నెలో అయితే చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నుంచి గరిటె అసలు పెట్టకూడదు. ఆయిల్లో చేప ముక్కల్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వెంటనే పులుపునైతే యాడ్ చేయకూడదు. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుపునైతే వేసుకోవాలి. మీకు ఎంతైతే చింతపండు పులుపు పడుతుందో అంత మాత్రమే వేసుకొని రిమైనింగ్ వాటర్ని వేసుకోండి. ఇలా అయితే పులుపు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరు మొత్తంగా పులుపునే వేసేసుకుంటే చేపల పులుసు చాలా పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ చేప ముక్కల్ని సపరేట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే సరిగ్గా ఉడకవు, అలాగే విరిగిపోతాయి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి.
నెక్స్ట్ అయితే మామిడికాయని వేసుకోవాలి. చేపల పులుసులోకి మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చి మామిడికాయని 4-5 ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4-5 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పులుసు ఉడుకుతున్నప్పుడు వేసుకోండి. అలాగే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికిస్తే చాలు. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, పులుసు బాగా పలుచగా ఉండకూడదు, అలానే బాగా చిక్కగా కూడా ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పులుసు కాస్త చిక్కపడుతుంది. స్టార్టింగ్లో పలుచగా ఉన్నా సరే చిక్కపడుతుంది. పులుసు ఉడుకుతున్నప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, పర్ఫెక్ట్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఇంకా చాలా రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.